శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం శరత్ ఋతువు సప్తమి సోమవారం సెప్టెంబర్ 29వ తేదీ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రాతకాలంలో అర్చక స్వాములు సుప్రభాత సేవను విశేషంగా నిర్వహించడం జరిగింది. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు 33 కోట్ల దేవతలు కొలువు తీరినట్టి గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. ఈ రోజు 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన నిమిత్తం అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో సువర్ణ బిందె తీర్థమును బంగారు బావి నుండి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ శోభిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి సహస్ర నామార్చన సేవను ఘనంగా నిర్వహించారు. దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం కడు రమణీయంగా వెలుగొందుతున్నది. ఉత్సవాల్లో 8వ రోజైన శ్రీ పద్మావతి అమ్మవారిని పాలు, పెరుగు, తేనె వంటి విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. అమ్మవారిని విద్యాలక్ష్మిగా అలంకరించి ఆలయంలోని లక్ష్మీ మండపంలో కొలువు తీర్చి అనంతరం అమ్మవారికి బిల్వ దళాలతో అర్చక స్వాములు అర్చన చేశారు. సకల విద్యా ప్రాప్తి కొరకు విద్యాలక్ష్మి హవనంను నిర్వహించారు. ఉదయం 10:30 జగదేక చక్రవర్తి అయిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు పీతాంబరాలు ధరింపజేసి నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో పరిమళ భరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీ స్వామివారికి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా తిలకించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 8వ రోజు విద్యాలక్ష్మి అమ్మవారి సమక్షంలో చిన్న పిల్లలకు అర్చక స్వాములు అక్షరాభ్యాసం నిర్వహించారు. ప్రతిరోజు స్వర్ణగిరిలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 3,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు.